ఇవి ఉమ్మడి వరంగల్కు సంబంధించిన వార్తలు. అంటే వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాలకు సంబంధించిన వార్తలు ఈ పేపర్లో చూద్దాం మనం. మేడారం భక్తులకు అన్ని వసతులు, మహాజాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చెప్తున్నాడు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పరిశీలిస్తున్నాడు. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర్ అంట. పోలీస్ డ్యూటీ మీకు సర్వం సిద్ధం. చెరువును తలపిస్తున్న మైనార్టీ గురుకులం. వర్షాలకు చుట్టూ చేరుతున్న వరద నీరు, నెలల తరబడి నీరు నిల్వ, దోమల స్వైర విహారం. డోర్నకల్లో ప్రతి ఏటా ఇదే పరిస్థితి. రోగాల బారిన పడుతున్న విద్యార్థులను పట్టించుకొని అధికారులు అంట. వాయబ్బా ఎట్లుంది చూడు. ఈడ గురుకుల పాఠశాల ఇన్నే ఉంది, పక్కనే మురుగునీరు వ్యవస్థ. ఈ ఇంకత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే వరద నీరంతా గురుకులం ప్రవాహాన్ని ఆనుకొని చుట్టుపక్కల చేరుకుంటుంది. కేవలం ప్రధాన గేటు మాత్రమే విద్యార్థినులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. చుట్టూ నెలల తరబడి నీరు ఉండటంతో చెత్తా చెదారం చేరి దుర్గంధం వెదజల్లుతుందట. దోమలు స్వైర విహారం చేస్తున్నాయట. విద్యార్థినులు సైతం రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గురుకులం చుట్టూ వర్షపు నీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ డోర్నకల్లా ఇంత ఘోరం ఉంటుందని నాకు అర్థం కాదు. మైనార్టీ గురుకుల పాఠశాల పక్కల ఇగో ఈ వాటర్ చూడండి ఎట్లా ఉంది. దీని మీద కొంచెం దృష్టి పెట్టండి. బల్దీ ఆస్తులపై నిర్లక్ష్య మేళ కబ్జా అయ్యేదాకా చూస్తారా? వరంగల్ కార్పొరేషన్కు కోట్ల విలువైన ఆస్తులు. హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో విలువైన స్థలాలు. రైతు బజారు వెనకాలే 2 ఎకరాలు. రాజీవ్ పార్క్ సమీపంలో 3 ఎకరాలు. సుప్రభ హోటల్ వెనుక ఎకరం స్థలం ఖాళీ. ఆక్రమించేందుకు కన్నేసిన కబ్జాదారులంట. బల్దియా కమిషనర్ తనిఖీలలో వెలుగులోకి వస్తున్నాయంట ఇవన్నీ. కబ్జా కోరలు విప్పుకోకముందే బల్దియా తేరుకుంటుందా? ఆస్తులను కాపాడుకుంటుందా? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా? ఈ స్వేచ్ఛ ప్రధానంగా సంబంధించి వరంగల్కు సంబంధించి వార్త తెచ్చిందంట. ఎక్కడికక్కడ కబ్జా అవుతున్నాయంట వరంగల్ టౌన్. ఏందో ఏమో మరి ఈ కబ్జాల పని ఎప్పుడు అవుతుందో ఏమో. పురోగతి సాధించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలంట. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్తున్నాడు. నిబంధనలు పాటించాలి. ఆ మేరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి. జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో ఇళ్ల పరిశీలన జరిగిందంట. ఏమంటుంది? నిబంధనలు పాటించాలంటే నిబంధనలు పాటించకుండా కడుతుర్రా మళ్ళీ వాళ్ళు. ఆ మేరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలి. మీరు పైసలు సాయం చేస్తే మీ ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఉమ్మడి వరంగల్కు సంబంధించిన వార్తలు.